శంభుకుడి కథ. శ్రీరాముడు రావణాసురుని చంపి అయోధ్యకి వెళ్ళి అప్పటిదాకా అయోధ్యలో ఈ దశాబ్దం పాటు రాజ్యాన్ని భరతుడు నడుపుతూ ఉన్నాడు. అంటే అన్నం మీద భక్తితో, అన్నం మీద విశ్వాసంతో సింహాసనం మీద రాముడి యొక్క పాదుకలు పెట్టి పాదుక పట్టాభిషేకం చేసి పరిపాలిస్తూ వచ్చాడు. రాముడు వచ్చిన తర్వాత ఇక పాదుకలు తీసుకొని పెట్టి రాముడిని డైరెక్ట్గా పట్టాభిషేకం చేశారు. రామరాజ్య పాలన జరుగుతూ ఉంది. రామరాజ్యం అంటే ధర్మం 4 పాదాలతో నడవాలా. త్రేతాయుగం అది. తర్వాత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు. ఒక యుగంలో ఒక కాలు పోతూ ఉంటుంది. కృతయుగంలో 4 కాళ్ళు, త్రేతాయుగంలో 3 కాళ్ళు, ద్వాపరయుగంలో 2 కాళ్ళు, కలియుగం సింగిల్ కాలు. అట్లుంటుంది ధర్మం నడిచే తీరు. రాముడి కాలంలో ధర్మం 4 పాదాలతో కొన్ని వందల వేలేళ్ళు నడుస్తూ ఉంది. అలాంటప్పుడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు భుజాన కొడుకు శవాన్ని వేసుకొని వచ్చి గంట పీకాడు. మామూలుగా మన ముఖ్యమంత్రులు కొంతమంది ప్రతిరోజు ఉదయమే జనమందరం చూసి సమస్యలు వింటుంటారు చూడు, ఆ టైపులో రాముడు గారు గంట పెట్టాడు. అక్కడ ఎవరికి ప్రాబ్లం వచ్చినా గంట పీకండి, నేను వచ్చి మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. 24 గంటలు ఎప్పుడు ఎవడైనా వచ్చి గంట పీకొచ్చు. నేను గంట పీకాడు. ఏమిరా అన్నాడు. ఇదిగో నా కొడుకు అన్నాడు. అవును, నీ కొడుకేలే, ఏంది విషయమనే? చచ్చిపోయినాడనే. చచ్చిపోతే నేనేం చేయాలబ్బా, మనుషులు చచ్చిపోతారు కదా, మామూలే కదా, కొంతకాలమైనా చచ్చిపోతారు కదా అన్నాడు. అది కాదు నేను అనేది, మరి ఏంది చెప్పనే, నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడు అన్నాడు. నాకెట్ట తెలుస్తుందిరా నీ కొడుకు ఎట్ట చచ్చిపోయాడు, ఏ పాము తెరిచిందో తేలు కుట్టిందో ఏమైందోనబ్బా అన్నాడు రాముడు. అది కాదు, ధర్మం నడవడంలా నీ రాజ్యంలో, నా రాజ్యంలో ధర్మం నడకపోవడం ఏందిరా? ధర్మం 4 పాదాలతో నడవాలిడా. ధర్మం నడవకనే నా కొడుకు చనిపోయాడు. కావాలంటే నీ గురువుని అడుగు, వశిష్ఠ మహాముని ఉంటాడు లోపలనే. ఇది చాలా పెద్ద సీరియస్ ప్రాబ్లం అనిపించింది రాముల వారికి. లోపలికి వెళ్ళి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, ఏమి స్వామి వాడెవడో పిల్లకాయని చచ్చిపోతే పట్టుకొచ్చినాడు, ధర్మం 4 పాదాలు నడవడం చెప్పి నన్నే బెదిరించినాడు వాడు, విషయం ఏంది చెప్పమనే. ఆయన తన దివ్య దృష్టి అంతా చూసి, బ్రాహ్మణి పిల్లకాయ మరణించడం అంతా చూసి, అవును రాజా అటు చెప్పింది కరెక్టే, మీ రాజ్యంలో ధర్మం 4 పాదాలతో నడవడం లేదు, దానికి కారణం కూడా మాకు గోచరించింది అన్నాడు. చెప్పండి స్వామి అర్జెంటుగా కారణం ఏందో అన్నాడు. ఇక్కడి దగ్గరలోని అడవిలో శంభుకుడైన ఒక శూద్రుడు వేదాంగాలు చదువుతూ తపస్సు చేస్తున్నాడు. శూద్రులు చదవకూడదు, చదవాల్సింది బ్రాహ్మణులే. రాజులు రాజ్యం పరిపాలించాలా, దానికి పనికొచ్చేంత చదివే మీరు అందరూ చదువుకోవాలా. వయస్సులు వ్యవసాయం చేయించాలా, దానికి అవసరమైన చదువు వాళ్ళు చదువుకోవాలా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 అగ్రకులాలు, మిగతా వాళ్ళందరూ శూద్రులు, బ్రహ్మ యొక్క పాదాల్లోంచి పుట్టినారు వాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు. అలాంటి వాడు చదువుతున్నాడు, అందుకని ధర్మం నడవడంలే అని కనిపెట్టాడు వాడు. అంతలా అన్యాయం జరిగితే నేనేం చేయాలి స్వామి అన్నాడు. నువ్వు చేసేదేం కాదు, నువ్వు బయలుదేరే శంభుకు మెడకాయని నరికిపడి ధర్మం మళ్ళా 4 కాళ్ళ మీదకి వస్తున్నాడు. వెంటనే రాముల వారు రథాన్ని సిద్ధం చేసుకొని శంభుకుడు ఉండే ఏరియాకి రథం కట్టుకొని పోయినాడు. పోతే అక్కడ ఒక శూద్రుడు గడ్డాల మీసాలు పెంచున్నాడు, పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. వెళ్ళి పట్టున కరవాలంతో నరికి అవతలు పడేశాడు. శూద్రులు చదువుకోకూడదు సనాతన ధర్మం ప్రకారం బ్రాహ్మణులందరికంటే పైన ఉండాలా, వాళ్ళ కింద క్షత్రియులు ఉండాలా, వాళ్ళ కింద వైశ్యులు ఉండాలి, అందరికంటే కింద శూద్రులు ఉండాలా. వీళ్ళందరికీ సేవలు చేయడానికి పంచములు ఉండాలి. అది పరిస్థితి. ఆ సనాతన ధర్మానికి నష్టం చేస్తున్నాడు ఒక మనిషి. కనీసం వాడి దగ్గరికి వెళ్ళి, ఏమిరా నీ మీద కంప్లైంట్ వచ్చిందని అంటే, ఏం కంప్లైంట్ స్వామి అంటాడు వాడు. నువ్వు చదువుతున్నావు అంటే కదా, నువ్వు చదవకూడదు కదా మన ధర్మశాస్త్రం ప్రకారం అంటే, వాడు ఏం చెప్తున్నాడు 4 మాటలు వినను ఉండాల్సింది. ఏమి వినేది లేదు, ఏం లేదు. సిస్టర్లు వారు చెప్పారు, నరికేశాడు అంతే. ఇది రామరాజ్యంలో సాధ్యమైంది. మనం ఇప్పుడు కూడా రామరాజ్యం కావాలంటున్నాం కదా, అట్లాంటి రామరాజ్యం ఏమైనా కోరుకుంటున్నామా? అది కానీ అయితే శూద్రులు దేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 90 వాళ్ళే. ఈ 90 అగ్రకుల శూద్రులు
మోస్ట్ బ్యాక్వర్డ్ శూద్రులు, బ్యాక్వర్డ్ క్లాసులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఈ 90 మంది చదువుకోవడానికి వీల్లేదు. సనాతన ధర్మం ప్రకారం మీ చదువులు ఆపేసేయండి. సనాతన ధర్మం ప్రకారం ఆడవాళ్ళు కూడా చదువుకోవడానికి లేదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండకూడదు, స్వతంత్రం ఉండకూడదు. శూద్రులు చదివినందుకు రాముల వారు ఎట్లాంటి శిక్ష వేశాడు? నరికి అవతల పడేశాడు. అదే రామరాజ్యం కావాలని మనం కోరుకుంటే ఇప్పుడైనా శూద్రులు చదువుకుంటే నరికేయాల్సిందే. ఒప్పుకుంటారా? మరి అదే సనాతన ధర్మం ప్రకారం స్త్రీల మీద అనుమానం వస్తే పాతివ్రత్యం లేదని రాముల వారిలాగా నిపుణులు పంపించి టెస్ట్ చేయాలి. మగవాళ్ళు చనిపోయి స్వర్గానికి వెళ్తే అక్కడ సేవలు చేయడానికి మనుషులు ఉండరు కదా. భార్యలు కూడా ఆళ్ళతో పాటు చిత్తులు ఎక్కి మరణించి స్వర్గంలో భర్తలకు సేవ చేయడానికి పోవాలా? ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయి. ఇవన్నీ మనం అంగీకరించాల్సిందే. మరి సనాతన ధర్మం కావాలంటే ఊరికే వస్తుందా సనాతన ధర్మం? సనాతన ధర్మంలో ఉండే కంపోనెంట్స్ అన్నీ పాటిస్తే వస్తుంది.